హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో మనకి టార్గెట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్. సో దానికి సంబంధించి మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అయితే సాల్వ్ చేస్తున్నాం. సో టుడే పేపర్లో మనం ఇంగ్లీష్ ఒకసారి మనం ఇంగ్లీష్ పేపర్ని చెక్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ ఇన్ ద గివెన్ గ్రూప్. సో సేమ్ మీనింగ్ వచ్చేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వన్ హూ ఫీడ్స్ ఆన్ హ్యూమన్ ఫ్లెష్. సో ఇక్కడ హ్యూమన్ ఫ్లెష్, సో హ్యూమన్ని తినేవారిని ఏమంటారు అని అడుగుతున్నారు. సో దీనికి మనం ఇక్కడ సిమిలర్ చూసుకున్నట్లయితే కానిబాల్స్. ఓకేనా. సో కానిబాలిజం కూడా మనం వింటూ ఉంటామా. సో కానిబాల్ అంటే ఏంటిమా, ట్రైబల్ జాతి కొంతమంది ఉంటారనమాట, అడవి జాతులు మనుషులు అని. సో వాళ్ళు నరమాంసాన్ని కూడా తింటూ ఉంటారనమాట. సో కానిబాల్ అంటే ఎక్స్పెషల్లీ నరమాంస భక్షకులు అంటారు. సో ఇక్కడ రిమైనింగ్ మనం చూసుకున్నట్లయితే ఆమ్నివర్స్, సో అంటే ఏదైనా తినగల అని. సో వెజ్ నాన్ వెజ్ ఎవ్రీథింగ్ ఏదైనా తినగల వాళ్ళని ఆమ్నివర్స్ అంటాం అనమాట. ఇక్కడ కార్నివర్స్, సో కార్నివర్స్ అంటే ఎస్పెషల్లీ మాంసాహారులు. ఓకేనా. సో ఎస్పెషల్లీ వాళ్ళని మాంసాహారులు అని చెప్పడానికి కార్నివర్స్ని యూజ్ చేస్తాం అనమాట. వేగన్ అంటే శాకాహారులు. ఓకేనా, వెజిటేరియన్స్. కార్నివారస్ అంటే నాన్ వెజిటేరియన్స్. ఆమ్నివారస్ అంటే ఎవ్రీథింగ్ ఏదైనా తిరగల. అండ్ కానిబాల్ అంటే స్పెషల్లీ నరమాంస భక్షకులు, కానిబాల్స్ అంటారు అనమాట. సో ఏ పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ బ్లడ్ అండ్ ఫ్లెష్. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈవెన్ చిల్డ్రన్ ష్రింక్ అవే ఫ్రమ్ ఫుడ్ థింకింగ్ దట్ వే షుడ్ బికమ్ ఓవర్ వెయిట్. సో ఇప్పుడు ప్రజెంట్ మనం డైట్ని అది ఫాలో అవుతుంటాం. సో మామూలు చిల్డ్రన్స్ ష్రింక్ అవే, సో ష్రింక్ అవే అంటే కుదించుకుపోవు అలాంటి మీనింగ్ వస్తుంది అనమాట ష్రింక్ అనేది. సో ఫుడ్ని అవాయిడ్ చేస్తారనమాట ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు మేబీ ఓవర్ వెయిట్ కావచ్చేమో అనే ఒక థింకింగ్తో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షుడ్ అనేది ఎప్పుడు వస్తుందో, షుడ్ అంటే అది జరుగుతుంది, షుడ్ బి అది జరుగుతుంది అనే సెంటెన్స్లో. కానీ ఇక్కడ మనకి ఒక ఇమాజినేషన్ అలా జరుగుతుందేమో అనేది ఒక థింకింగ్కి రిలేటెడ్ వచ్చినప్పుడు మనకి మైట్ అనేది వస్తుంది అనమాట. మైట్ బి ఛాన్స్ ఉంది అలా రావడానికి, మైట్ బి ఈ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా అనమాట. సో ఇక్కడ మనకి థింకింగ్కి రిలేటెడ్ కాబట్టి మనకి మైట్ అనేది వస్తుంది. ఫైన్. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే వన్ హూ మేక్స్ అన్ అఫీషియల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్. సో అఫీషియల్ ఎగ్జామ్స్ అకౌంట్స్ని మెయింటైన్ చేసే వారిని మనము ఆడిటర్ అంటాం. ఓకేనా. సో మా ఆడిటర్, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఆడిటర్స్ వస్తుంటారంటే తనిఖీదారులు అని. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే సెలెక్ట్ ద సినోనిమ్. సో సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ వచ్చేదేమో. ఇక్కడ మనకు ఇచ్చినది ఫోర్సేక్. సో ఫోర్సేక్ అంటే మనకు మీనింగ్ చూసుకున్నట్లయితే విడిచిపెట్టు. ఓకేనా. సో విడిచిపెట్టు అని మీనింగ్ వస్తుంది. గెట్ రిడ్ ఆఫ్ థింగ్ అండ్ అబండెంట్. సో విడిచిపెట్టు, వదిలివేయు. సో ఇలాంటి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాక్సెప్ట్ ఉంది, అడాప్ట్ ఉంది, అబాండన్. సో అబాండన్ అన్న, రిడ్ అన్న, ఫోర్సేక్ అన్న అన్నీ ఒకే మీనింగ్ మా. విడిచిపెట్టు, వదిలివేయు ఇలాంటి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మనం యాక్సెప్ట్ అంటే తీసుకొను, ఇక్కడ అడాప్ట్ ఉంది, అడాప్ట్ ఉంది, సిమిలర్గా ఉన్నాయి కదమ్మా. సో అడాప్ట్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం, మనం ఏదన్నా దత్తత తీసుకున్నప్పుడు. ఓకేనా, అడాప్టెడ్. ఓకేనా. సో అలాంటి సెంటెన్స్లో అడాప్ట్ యూస్ చేస్తారు. అడాప్ట్ అంటే ఏదన్నా మనము ఒకటి ఫాలో అవ్వాలి అనే దాంట్లో ఆ రూల్స్ని అడాప్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి సెంటెన్స్లలో అడాప్ట్ యూస్ చేస్తారు. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యాంటనిమ్స్. సో యాంటనిమ్ వ్యతిరేక పదం. సో ఇక్కడ రూత్లెస్, ఈజీ వర్డ్స్ ఏమో. రూత్లెస్ అంటే మనకేంటి, క్రూరమైన, జాలి లేని. సో ఇలాంటి మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే యాంటనిమ్స్, దీనికి వ్యతిరేక పదం చూసుకున్నట్లయితే కైండ్. సో కైండ్ అంటే దయగల. సో ఇక్కడ మెర్సీ కూడా దయగలనేమో, కానీ ఇక్కడ మెర్సీ లెస్ ఇచ్చారు చూడండి, అంటే దయలేని. ఓకేనా. సో సేమ్ మీనింగ్ సినోనిమ్ అడిగినప్పుడు మెర్సీ లెస్ వస్తుంది రూత్లెస్కి. సో ఇక్కడ యాంటనిమ్ అడిగారు కాబట్టి కైండ్ వస్తుంది. అండ్ కేర్ఫుల్ అంటే జాగ్రత్త, హంబుల్ అంటే రిక్వెస్టింగ్, అది వేరే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తేష్ ఈజ్ బెస్ట్ దాన్ మెనీ అదర్ బాయ్స్ ఇన్ హిస్ క్లాస్. సో గ్రామటికల్ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడం. కామన్ ఎర్రర్స్ ఎలా సాల్వ్ చేయాలో లాస్ట్ క్లాసెస్లో చెప్పాను, మీరు ఒక్కసారి అది చూసినట్టయితే మీకు వెరీ వెరీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రితేష్ ఈజ్ బెస్ట్ దాన్ మెనీ అదర్ బాయ్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నామో, చాలా మందిలో నుంచి ఒక్కరిని కంపేర్ చేస్తున్నాం, అంటే ఇది కంపారేటివ్ డిగ్రీ సెంటెన్స్ అనమాట. మనం కంపేర్ చేస్తున్నాం. సో వన్ని మెనీ అదర్ నుంచి కంపేర్ చేసినప్పుడు రితేష్ ఈజ్ బెస్ట్ రాదమ్మా, ఇక్కడ రితేష్ ఈజ్ బెటర్. ఓకేనా, హీ ఈజ్ బెటర్ దాన్ అదర్. ఓకేనా, హీ ఈజ్ బెటర్ దాన్ అదర్ మ్యూజిషియన్, ఇలా అనమాట. బెటర్ వస్తుంది, బెస్ట్ రాదు. కంపారేటివ్ డిగ్రీ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ మీన్స్ ఇన్ ద సేమ్ ఇడియం. సో ఇడియం ఇచ్చారు. టు కీప్ సమ్ వన్ అట్ ఆర్మ్స్ లెంత్.
టు కీప్ సమ్వన్ అట్ ఆర్మ్స్ లెంత్ అంటే కొంచెం దూరంగా పెట్టడం అనమాట. అంటే దూరంగా పెట్టడం అంటే మీనింగ్ ఏమొస్తుంది, టు అవాయిడ్ సమ్వన్. ఓకేనా, సో అవాయిడ్ చేయడం వాళ్ళకి. ఓకేనా, ఆమడ దూరంలో ఉండు అంటూ ఉంటాం మనం, అంటే కొంచెం అవాయిడ్ చేయడం అనమాట. ఓకేనా ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ మా the work on 2 projects are already going on which will connect Leh Ladakh by railway line and air. సో ద వర్క్ ఆన్ 2 ప్రాజెక్ట్స్. సో ఇక్కడ సెంటెన్స్ ఎక్కడ ఉంది ఎర్రర్ అంటే, ఏంటి ఎర్రర్ అంటే, సో ద వర్క్. సో వర్క్ అనేది ఏంటి మనకి సింగులర్ ఫామ్. సో సింగులర్ ఫామ్కి మనం ఎప్పుడు యూజ్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా, సో అది ప్రాజెక్ట్స్ ఏవైనా కావచ్చు, ఎన్నైనా కావచ్చు, బట్ వర్క్ అనేది మనకి సింగులర్ కాబట్టి సో సింగులర్కి ఇక్కడ మనకి ఈజ్ అనేది ఫాలో అవుతుంది. ఈజ్ ఆల్రెడీ గోయింగ్ ఆన్. చూసుకున్నట్లయితే ద మోస్ట్ అప్రాప్రియేట్ వర్డ్ అడిగారమ్మా, హీ ఈజ్ 6 feet. సో 6 feet అనేది ఏంటిమా, లాంగా, హైయా, టాలా, షార్టా. సో ఒక మనిషిని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు హీ ఈజ్ 6 feet టాల్ అంటాం అనమాట. ఓకేనా, సో లాంగ్ అనేది రోడ్లో యూస్ చేస్తాం, హై అనేది మౌంటైన్స్లో యూస్ చేస్తాం. సో మనిషి కాబట్టి ఇక్కడ షార్ట్ అండ్ టాల్, సో ఇలా యూస్ చేస్తాం అనమాట. హీ ఈజ్ 6 feet టాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి మా, క్లోజ్ అండ్ టెస్ట్ ఇచ్చారు. సో క్లోజ్ అండ్ టెస్ట్ ఆర్ కాంప్రహెన్షన్. సో ఆల్రెడీ క్లోజ్ టెస్ట్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అది క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనము ఫస్ట్ సెంటెన్స్ని మొత్తం అంతా ఒకసారి చదవాలి మా, యాజ్ అ బిగినర్స్ అయితే. లేదు మాకు గ్రామటికల్గా స్ట్రాంగ్ ఉందంటే జస్ట్ మనము చదువుకుంటూ ఆన్సర్ టిక్ చేస్తూ వెళ్ళొచ్చు. ప్రాబబ్లీ గ్రామర్ లేదా ఒకాబ్కి సంబంధించి ఇస్తారు కాంప్రహెన్షన్. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ ఆన్సర్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఇది గ్రామర్కి సంబంధించి వీళ్ళు ఇచ్చారు అనేది. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద స్కై వాజ్ ఆల్వేస్ ఏ డీప్ సఫైర్ బ్లూ. డీప్ సఫైర్ బ్లూ అంటే నీలి రంగు అంటారు కదా, నీలి రత్నం. సో సఫైర్ అంటేనే నీలి రత్నం, నీలి రంగు. ఓకేనా, సో సఫైర్ బ్లూలో ఉంటుంది. ద స్నో వాజ్ హార్డ్ అండ్ ఓన్లీ బై కటింగ్ ద స్టెప్స్ డాష్ ఇన్ వీ వర్ ఏబుల్ టు వాక్. ఓకే, ఈ ఫాల్స్ మూవ్ వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్ ఫెటల్. సో సంథింగ్ ఫెటల్ రిలేటెడ్ చెప్తున్నారు. స్టాపింగ్ అట్ ఎవ్రీ స్టెప్. సో స్టాపింగ్ అట్ ఎవ్రీ స్టెప్ ఆన్ అవర్ యాక్సెస్ వి ట్రై టు డాష్ డౌన్ అవర్ హార్ట్స్ విచ్ వర్ డాష్ త్రూ దే వుడ్ బస్ట్. ఓకే, సో ఇక్కడ మనం ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే స్కై ఏమో బ్లూగా ఉంది, బట్ నడుస్తున్నాం అనమాట స్నోలో, కొండ చిగురులు. సో అలాంటి టైప్ ఆఫ్ ఒక ఇమాజిన్ మన మైండ్లో తెచ్చుకోవచ్చు. ద స్నో వాజ్ హార్డ్ అండ్ ఓన్లీ బై కటింగ్ స్టెప్స్ ఇన్ డాష్ వీ వర్ ఏబుల్ టు వాక్. సో స్టెప్స్ ఇన్ ఇట్. సో స్టెప్స్ ఇన్ ఇట్ అనేది రావాలి ఇక్కడ, ఎందుకంటే దానిలో మనం నడుస్తున్నాం. సో అప్పుడు మనం స్టెప్స్ ముందుకు వేస్తేనే దానిలో. ఓకేనా, సో ఇట్ దానిలో వేస్తేనే మనము ముందడుగు అంటే ముందుకు వెళ్ళగలం అనేది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. దిస్ దట్ దెమ్ అది రాదనమాట, ఇట్ అనేది ఈజీగా మనకు అర్థమవుతుంది. ఈ ఫాల్స్ మూవ్ వుడ్ హ్యావ్ బీన్ డాష్. ఈ ఫాల్స్ మూవ్ అంటే ఒక చిన్న తప్పటడుగు కూడా ఇట్ విల్ లీడ్స్ టు ఫెటల్. కరెక్ట్ మీనింగ్ మనకి ఫెటల్ వస్తుంది, మన డేంజర్ రాదు. ఫెటల్ అంటే మనకి మీనింగ్ చూసుకున్నట్లయితే ప్రాణాంతకరమైన. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టాపింగ్ అట్ ఎవ్రీ స్టెప్ డాష్ ఆన్ అవర్ యాక్సిస్. సో స్టాపింగ్, సో ఒక స్టెప్ వేస్తూనే ఆగుతున్నాం, ఒక స్టెప్ వేస్తూనే అది ఏమవుతుంది మనకి యాక్సెస్కి లీనింగ్. సో లీనింగ్ అంటే లైక్ సంథింగ్ బెండ్ అవ్వడం, వంపు రావడం. ఓకేనా, సో ఇలా అనమాట. వీ ట్రై టు డాష్ డౌన్ అవర్ హార్ట్స్ విచ్ వర్. సో వీ ట్రై టు కామ్ డౌన్. సో హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది మనకు అలాంటి ప్లేసెస్లో, అలా డేంజర్ ప్లేస్లో ఒక్కొక్క స్టెప్ మనము ప్రాణాంతకరమైన స్టెప్ వేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మన హార్ట్ బీట్ అనేది ఇట్స్ లైక్ ఆటోమేటిక్లీ హైగా వెళ్ళిపోతుంది. సో దాన్ని మనం ట్రై చేస్తున్నాం. వీ ట్రై టు కామ్. ఓకేనా, సో కామ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం. విచ్ వర్ డాష్ దో దే వర్ బ్రష్ విచ్ వర్ థంపింగ్ అనేది వస్తుంది. ఓకేనా, సో థంపింగ్ అంటే పెద్దది, అధికమైనది అనేది. విచ్ వర్ థంపింగ్ యాజ్ దో దే వుడ్ బర్స్ట్. 1 or 2 times అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద యాంటనిమ్. సో యాంటనిమ్ వ్యతిరేక పదం ఇచ్చారు. సో పెక్యులర్. సో పెక్యులర్ థింగ్స్ అంటుంటాం అంటే విచిత్రమైనవి. ఓకేనా, సో పెక్యులర్ మీనింగ్ విచిత్రమైన. సో దీనికి ఆపోజిట్ మనం చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్. సో నార్మల్గానే ఉంది అన్నట్టు, యాజ్ యూజువల్. ఓకేనా, సో పెక్యులర్ అంటే విచిత్రమైన, దీనికి ఆపోజిట్ మనకి యాజ్ యూజువలే వస్తుంది. మా స్ట్రేంజ్, క్వైట్, స్కేర్డ్ ఇవి రావు. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ది మోస్ట్ అప్రోప్రియేట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. యూ మస్ట్ డాష్ హార్డ్ టు గెట్ బెస్ట్ డీల్. సో బెస్ట్ డీల్ని రావడానికి ఇప్పుడు ఇక్కడ మనం ప్రైస్ అమౌంట్ గురించి మాట్లాడుతున్నాం. సో అమౌంట్ని ఏం చేయాలి, మనం నెగోషియేట్ చేయాలి. ఓకేనా, సో నెగేట్, నావిగేట్. సో ఇది రాదనమాట. మనీ గురించి మాట్లాడుతున్నా అంటే అక్కడ నెగోషియేట్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. యూ మస్ట్ నెగోషియేట్ టు గెట్ యువర్ బెస్ట్ డీల్.
సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇక్కడ మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసుకున్నట్టు డాష్ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రూత్. సో బ్రూత్ అనేది ఒక టైప్ ఆఫ్ సూప్ని మీరు ఇమాజిన్ చేసుకోవచ్చుమా, లైక్ వెజిటబుల్స్ అవి వేసి చేస్తుంటాం. సో డాష్ మెనీ కుక్స్ స్పాయిల్ అంటే చాలామంది కుక్స్ ట్రై చేసినారు బట్ స్పాయిల్ చేసినారు అనమాట బ్రూత్ని ట్రై చేయడానికి. సో ఇక్కడ చాలామంది అంటే మనకి టూ మెనీ అనేది వస్తుంది అనమాట. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రూత్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ యూ ఆర్ నోన్ బై మీ. సో ఇక్కడ ఆల్రెడీ యూ ఆర్ నోన్ ఇచ్చారు, అగైన్ హెల్పింగ్ వర్క్ అవసరం లేదు, యూ ఆర్ నోన్ మీ. ఇక్కడ మనకి గ్రామటికల్ ఎర్రర్ ఉంది, నోన్ మీ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సో కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఇక్కడ చూసుకున్నట్లయితే MISCHIEVOUS మిస్చీవర్స్. సో మిస్చీవర్స్ అంటే మీనింగ్ తుంటరి అని, ఓకేనా. సో తుంటరి పని చేసే వాళ్ళని మిస్చీవర్స్ అంటాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఆల్ గుడ్ థింగ్స్ డాష్ కమ్ టు ఎండ్. ఆట్, హ్యావ్ నాట్, షల్ నాట్. సో ఇవన్నీ నెగిటివ్, ఇక్కడ మస్ట్. సో ఎంత మంచి గుడ్ థింగ్స్ అయినా దానికి ఎండ్ అనేది ఉంటుంది, ఇట్స్ అ మస్ట్ కమ్ ఆన్ ఎండ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సో కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఇక్కడ చూసుకున్నట్లయితే APPEALING. సో అపీలింగ్, ఓకే. సో అపీలింగ్ చూసుకున్నట్లయితే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సో యూ విల్ బీ నీడింగ్ టు కంప్లీట్ ఆల్ ద పెండింగ్ వర్క్ బిఫోర్ ఇట్ బికమ్స్ అన్మేనేజబుల్. ఇక్కడే మనకు అర్థమవుతుందేమో. సో ఇక్కడ మనం ఫ్యూచర్ టెన్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. సో యూ విల్ నీడ్ చాలు, అగైన్ మనకి బీ అండ్ ING ఫామ్ అవసరం లేదు, యూ విల్ నీడ్. సో యూ విల్ నీడ్ టు కంప్లీట్. సో నువ్వు ఈ వర్క్ని కంప్లీట్ చేయాలి, లేకపోతే ఇది అన్మేనేజబుల్ అవుతుంది ఫ్యూచర్కి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద సినోనిమ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫేవర్డ్. సో ఫేవర్డ్ అంటే ఏంటిమో ఒకరికి ఫేవరిష్గా ఉండడం, వాళ్ళని ప్రిఫర్ చేయడం, ఓకేనా. సెకండ్ చూసుకున్నట్లయితే మనకి ప్రిఫర్డ్ అనేది వస్తుందన్నమాట, రాదర్ దాన్ అదర్ కాకుండా. సో వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం, అది మనకి ఫేవర్ అవుతుంది. ఇది మనకి లాస్ట్ ఇయర్ SSC GD ఇంగ్లీష్ పేపర్. హోప్ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.